పోలీసులకు లాగుల్లో తొండలు ఎడగొడతాం. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే. సిపి సజ్జనార్ ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటో పిక్కో, మా బాసును కానీ నాకు వచ్చేది పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారా ఆయన ఎప్పుడో పీకలేడు. నేను ఏదో అని చెప్పి మర్యాదగా ఉన్నాం. ఇక మా ఇంతలాగా వస్తే వదిలే. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలిపిస్తే తెలంగాణలో అగ్నికుండం అయిపోతా అని చెప్పి. మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి ఇంకెవ్వడు అవసరం లేదు. పాండుగాడు, పాడిగాడు, అదేవిధంగా పావనిగాడు, ఒక 5-6 మంది సరిపోతారు. అదేవిధంగా రామారావు ఉన్నాడు, ఎలాగో హరీష్ రావు ఉన్నాడు. ఈ 5 మంది కలిస్తే ఈ పార్టీని మొత్తం సర్వనాశనం చేస్తారని మాత్రం చెప్పొచ్చు. ఆర్మూర్ పాండు, పార్కాయత్ పాండు అని మనం పిలుచుకుంటుంటే ముద్దుగా గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల అక్రమాస్తుల్ని కూడగట్టుకున్నటువంటి ఈ దొంగ ఈరోజు సజ్జనార్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అరే, సజ్జనార్ గారి కాలి గోటికి కూడా సరిపోరా బాబు. సజ్జనార్ గారికి అత్యంత నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్గా ట్రాక్ రికార్డు ఉంది. నీలాక దొంగ రికార్డు లేదు. నీలాక పార్కాయత్ హోటళ్ళ మీద రాసలీలలు చేయలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ. అవి ఏం మాటలు? కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా? నిజంగా చెప్పాలంటే మిత్రులారా, సజ్జనార్ గారి మీద ఈ పార్కాయత్ పాండుకు ఎక్కడ కోపం ఉందంటే, ఈ దొంగ ఆర్మూర్ చౌరస్తాలో ఆర్మూర్ నడి బొడ్డున ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని లీజుకు తీసుకొని, మిత్రులారా, అతిపెద్దది ఒక షాపింగ్ మాల్ కట్టిండు. మీరు చూడొచ్చు. ఈ జీవన్ రెడ్డి మాల్ అనేటటువంటి ఒక మాల్ కట్టిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత 10 ఏళ్ళు ఈ ఆర్టీసీ మాల్ మొత్తం కట్టించి అందరికీ కిరాయిలకు ఇచ్చిండు. ప్రతి నెల దున్నపోతులాక వాళ్ళందరి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మొత్తం షాపుల దగ్గర ప్రతి నెల కిరాయి వసూలు చేస్తున్నాడు. కానీ 99 సంవత్సరాలకి ఎంతనో లీజుకు తీసుకున్నాడు ఈ స్థలాన్ని. కానీ ఆర్టీసీకి మాత్రం నెల నెల కట్టాల్సినటువంటి రెంట్లు కట్టట్లేదు. ఈ రెంట్లు కట్టకన్నా అయ్యా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెంట్లు కట్టకుండా ఉంటే దాదాపు 20-30 కోట్ల రూపాయలు అనుకుంటా దగ్గర. ఆ రెంట్లని బకాయిలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ గారు ఏం చేసిండా అంటే, ఈయన షాపింగ్ కాంప్లెక్స్కు జస్ట్ నోటీస్ ఇచ్చిండు అంతే. నీవు ఈ రెంటే కనుక కట్టపోయినట్లయితే నీ షాప్ని సీజ్ చేస్తామని చెప్పి ఒక నోటీస్ సర్వ్ చేసిండు. ఇట్లా మీరు ఒకసారి చూడొచ్చు. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒప్పందం ప్రకారం సకాలంలో అద్దె చెల్లించని కారణంగా ఈ షాపింగ్ మాల్ను ఆర్టీసీ స్వాధీనపరచుకోవడం జరిగినది. స్టాల్స్ ఓనర్స్ మరియు ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించగలరు. మీరైతే ప్రతి నెల పాండుగానికి ట్యాక్స్ కడుతున్నట్లున్నారు, రెంట్ కడుతున్నట్లున్నారు. ఆ దొంగ తీసుకొని వచ్చి మాకు కట్టట్లేదు కాబట్టి ఈ షాపింగ్ మాల్కు మేము లాక్ చేస్తున్నామని చెప్పి ఆ షాపింగ్ మాల్కు మొత్తం తాళం వేస్తే దిక్కుదోచని పరిస్థితుల్లో అప్పుడు ఆగమేఘాల మీద దానికి మళ్ళా రెంట్లు చెల్లించి దాన్ని ఓపెన్ చేసుకున్నటువంటి దొంగ ఈరోజు నీతులు చెప్తాడు. సజ్జనార్ గారి లాగులో తొండలు ఇడుస్తావు బిడ్డ కింద మీద ఊసరు విల్లులు నాగువాములు ఇడుస్తాం నీవు అనుకున్నావు. ఏం కొవ్వు బలిసిందా? ఏం మాట్లాడకమది? ఈ ప్రెస్టేషన్కు గురయ్యి ఏదో అత్తమీన కోపం దుత్తమీన తీసినట్లు, బిడ్డగాళ్ళు కనకుంటే అల్లుని మీద మొత్తుకున్నట్లు వీళ్ళందరూ కలిసి ఆఫీసర్ల మీద వీళ్ళ ప్రతాపం చూపుతాడు. ఒకడేమో కలెక్టర్ మీద చూపుతాడు, ఇంకోడేమో పోలీసుల మీద చూపుతాడు, ఇంకోడేమో ఇంకా ఇట్లా వీళ్ళ కోపము వీళ్ళ ప్రెస్టేషన్ తీసుకొని వచ్చి గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి విందులకు చిందులకు అడ్డుపడుతున్నారని చెప్పి మదం ఎక్కయి, బల్బ్ ఎక్కయి, కొవ్వు ఎక్కయి ఇట్లా ఆఫీసర్స్ మీద వీళ్ళ ప్రతాపం చూపుతారు. ఏంద్రా, రేవంత్ రెడ్డి గారిని ఏం బీకలేక, ఈ ప్రభుత్వాన్ని ఏం బీకలేక మీరు చేసినటువంటి లంగ పనులని, దొంగ పనులని ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పాపాల
పుట్టవాళ్ళకి మొత్తం బయటకు వచ్చినట్లు వస్తున్నాయని చెప్పి ఈ కోపం అంతా ఆఫీసర్ల మీద తీస్తున్నారు. ఏందిరా బాబు, కేటీఆర్ కనీసం ఇటువంటి వాళ్ళని, ఇటువంటి దొంగలని లంగలని పెట్టుకొనే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే మీ మీద ఇంత వ్యతిరేకత లేకుండే. కవితమ్మనే చెప్తుంది, ఏముంది చట్టం ప్రకారం ఈరోజు కవితమ్మనే చెప్పింది, విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా బాధ్యతాయుత పౌరులుగా ఉన్నప్పుడు పోవాల్సిందే అని చెప్పింది. దాంట్లో పెద్ద తప్పేముంటుంది? దానికి ఇది వీక్తా అది వీక్తా, ఏం వీక్తావు పీకు? సజ్జనార్ గారి లాగుల తొండలు కాదు, ఆయన బొచ్చు కూడా వీకావు. నేను చెప్తున్నా జీవన్ రెడ్డి, సజ్జనార్ గురించి నువ్వు ఒకసారి తెలుసుకో బిడ్డ, ట్రాక్ రికార్డ్ ఎట్లుంటుందో. నీలాంటి ఏదో వేషాలు వేసినటువంటి ఎంతోమందిని ఆయన ఎన్కౌంటర్లో వేసి పాడేసాడు, నీకు ఆ విషయం తెలియనట్లున్నది. నీలాగా కొత్తగా రాలేడు రాజకీయాలకు, కొత్త బిచ్చాడు పొద్దేరగడు అన్నట్లు. వాడిని ఎవరినో ఒప్పించడానికి, వాడిని ఎవరి దగ్గరనో మెప్పు పొందడానికి ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా డేంజర్, పెద్ద స్మగ్లర్, పెద్ద దొంగ జీవన్ రెడ్డి. వేల కోట్ల రూపాయలను సంపాదించడు 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధికారాన్ని అడ్డం పెట్టి. కాబట్టి ఆ ఆస్తుల్ని అంతస్తుల్ని కాపాడుకోవడానికి మళ్ళొక్కసారి జోకుతున్నాడు. వానికే దిక్కు లేదు కానీ 3.5 ఏళ్ళ తర్వాత ఏమో వీక్తాడంట. మరి పీకేటోడు ఏమో ఉంటే ఆర్మూర్లా చిత్తుగా ఓడిపోయినావు, మొన్న పీకేది ఉండే కదా అక్కడ. కాబట్టి నీ వెధవేషాలు, నీ ఉడత ఊపులు కట్టి పెడితే బాగుంటుందని మరొక్కసారి జీవన్ రెడ్డి ఆర్మూర్ పాండును హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.